హాయ్ అండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాను. రాజమండ్రిలో సింహాచల్ నగర్ అండి. టెంపుల్లో నేను పాస్ ఏదో ఉందని చెప్పేసి అయితే విఐపి పాస్ అయితే వెళ్ళాము. ఎలా వెళ్ళినా సరే మనకి విఐపి పాస్ కన్నా మామూలు దర్శనమే స్పీడ్గా అయిపోతుంది. కాకపోతే విఐపి దర్శనం అయితే కొంచెం లోపలికి వెళ్ళొచ్చేస్తున్నారనమాట. ఇదండి, జనాలు అయితే మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాకపోతే గమ్ముని దర్శనం అయితే అవుతుంది. అలా స్వామివారి దర్శనం అయితే చూసుకుని మనం సింహాచలం వెళ్ళలేం, కానీ అంతర్వేది వెళ్ళాము. అంతర్వేది ఏదైనా సరే మామూలు రోజుల్లో స్వామివారి దర్శనం చేసుకున్నంత ఉత్తమం అయితే ఉండదు. ప్రశాంతంగా చూసుకుంటాం. ఇప్పుడు ఈ ఎడవాళ్ళు అయితే కళ్ళు మూసి తెరిచే లోపల తిరుపతిలో ఎలా పంపించేస్తారో సేమ్ అలాగే జరుగుతుందండి. కానీ మనం ఈ చందనోత్సవం అంటే ఒకసారి ఆ స్వామివారిని చూడాలి అని అనిపిస్తుంది కదా, స్పెషల్ కదండి. అయితే వెళ్ళాము. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. గంటన్నర పట్టింది మాకు క్యూ లైన్లో నుంచుంటే. బయటకు వస్తాము, ప్రసాదం పులిహోర అవి ఇచ్చారు, తీసుకున్నాము, దర్శనం అయిందండి. ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలాగ రండి అని ఎవరైనా పిలిచినప్పుడు ఈ విధంగానే వెళ్తూ ఉంటాను. నేను వెళ్ళాలి కూడానండి దేవుడికి. ఇంట్లో కూర్చొని ఏం చేస్తాం, ఇంకో గంట ఫోన్ మాట్లాడుకుంటాం ఎవరితోటైనా సరే. ఆ ఒక్క గంట కూడా దేవుడికే కేటాయించామనుకోండి, మనకి మనశ్శాంతిగా ఉంటుంది, అనిపిస్తుంది ప్రశాంతంగాను. ఈ విధంగా దేవుడి దర్శనం అయితే అయింది. ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ కాశీలోను 4 కాళ్ళు కాకుండా ఇంకొక 6 కాళ్ళ ఆవు కూడా ఒకటి ఉందండి. ఇక్కడ వీడియో కట్ అయిపోయింది, పెడతాను వీడియో తప్పకుండాను. ఇది ఆవు దర్శనం కూడా చేసుకుని అయితే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. స్పెషల్గా కట్టేశారు, కానీ లోపల అలంకరణ